ప్రదీప్ మెహ్రా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు ఏం తెలుసుకుంటున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? అడిగిన వెంటనే బ్రాండెడ్ షూసు, టీ షర్ట్సు, స్కూల్‌కి ఏసీ బస్సు, కోరిన సీట్ రాకపోతే డొనేషన్ షీటు, సరైన ఉద్యోగానికి కంపెనీలో తెలిసిన మిత్రుడి నుంచి ఓ మంచి రికమెండేషన్. ఇలా చేస్తూ మన పిల్లల్ని బాగా గారాబం చేస్తూ, వాళ్ళలో ఉన్న శక్తిని ఉపయోగించే పరిస్థితి మనం కల్పించట్లేదు. మరి వాళ్ళు ఎప్పుడు కుటుంబానికి, సమాజానికి ఒక శక్తిగా నిలబడతారు? వాళ్ళు ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ప్రదీప్ మెహ్రా అనే అతను ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఆయన జీవితం మన పిల్లలకి ఎలా ఇన్స్పిరేషన్‌గా నిలుస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడాలో అర్ధరాత్రి పూట దర్శకుడు వినోద్ కాప్రే కారులో వెళ్తున్నప్పుడు ప్రదీప్ మెహ్రా అర్ధరాత్రి 10 గంటలప్పుడు పరుగెడుతూ కనిపించాడు. అది ఏ అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టో లేదు. ఒక వ్యాయామంలాగా అనిపించింది. ఆయన అర్ధరాత్రి పూట ఈ వ్యాయామం ఏంటి అని ఆశ్చర్యమేసి అతన్ని ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి అతని దగ్గరికి వెళ్ళి విండో దించి అతనితో మాట్లాడుతున్న సంభాషణ రికార్డ్ చేశాడు. అప్పుడు ప్రదీప్ మెహ్రాని ఏమడిగాడంటే, "మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు పరిగెత్తుతున్నారు? అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేస్తుంటావు?" అని అడిగాడు. అప్పుడు ప్రదీప్ మెహ్రా చెప్పిన మాటలేంటి అంటే, "నేను చదువుకుంటున్నాను. పార్ట్ టైమ్ జాబ్ నేను మ్యాక్‌డొనాల్డ్‌లో చేస్తున్నాను. నాకు వ్యాయామం చేయటానికి టైం దొరకట్లేదు. అందుకనే ఈ అర్ధరాత్రి పూట నేను రన్నింగ్ చేస్తూ ఉంటాను" అని చెప్పాడు. దానికి మన దర్శకుడికి ఆశ్చర్యమేసి, "ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరం?" అని అడిగాడు. అప్పుడు అతనిచ్చిన సమాధానం ఏంటి అంటే, "ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. రోజు ఇదే టైంకి నేను పరిగెడుతూ నా వ్యాయామాన్ని కంప్లీట్ చేస్తాను" అని చెప్పాడు. అతను మళ్ళీ వెంటనే ఆశ్చర్యపోయి, "అసలు ఎందుకిలా చేస్తున్నావు? అసలు నీ యాంబిషన్ ఏంటి? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. కారెక్కు నిన్ను ఇక్కడ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అని చెప్పాడు. దానికి అతను, "వద్దండి, డ్రాప్ చేస్తే నాకు ఈరోజు వ్యాయామం మిస్ అయిపోతుంది. నేను ఇదంతా చేస్తుంది నేను ఆర్మీలో పని చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. అందుకే నా ఆర్థిక పరిస్థితి సహకరించటం వల్ల లేకపోవడం వల్ల నేను నా తల్లిదండ్రులకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను చదువుకుంటూ మ్యాక్‌డొనాల్డ్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ రోజు ఈ విధంగా వ్యాయామం చేస్తూ నేను ఆర్మీలో జాబ్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాను" అని చెప్పాడు. వెంటనే వినోద్ కాప్రేకి అతను థ్యాంక్స్ చెప్తూ, "సరే సార్, నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను తొందరగా ఇంటికి వెళ్ళి అన్నం వండి పెడితేనే మళ్ళీ మన్నయ్య మళ్ళీ పార్ట్ టైమ్ జాబ్‌కి వెళ్ళాలి" అని చెప్పి అతను అలా వెళ్ళిపోయాడు. ఈ సంభాషణంతా వినోద్ కాప్రే రికార్డ్ చేసి తరువాత రోజు ట్విట్టర్‌లో, యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎంతోమంది అతనికి, మేము ఆర్మీ రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా అతనికి స్పందించి, "మేము ఇతనికి ట్రైనింగ్ ఇస్తాము. ఆర్మీలో జాయిన్ అవ్వటానికి మెళకువలు నేర్పిస్తాము" అని ముందుకొచ్చారు. ఇంకొకరైతే ఒక బ్రాండెడ్ షూసు, బ్యాక్ పౌచు అన్నీ పంపించారు. ఇలా చాలామంది అనేక విధాలుగా అతన్ని ప్రోత్సహిస్తూ ట్వీట్స్ చేశారు. అయితే నిజంగా ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటి? లక్ష్యం కలిగి ఉండడం. ప్రదీప్ మెహ్రాకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. దాన్ని సాధించటం కోసం ఎన్ని అవరోధాలున్నాయి, ఏ ప్రయత్నం చేస్తే మనము ఆర్మీలో జాయిన్ అవ్వగలం అనేవన్నీ కూడా కరెక్ట్‌గా నిర్ణయించుకొని, వాటిని కనుక్కొని, వాటిని ఫాలో అవుతూ ఉన్నాడు. దాని తర్వాత చిత్తశుద్ధి కలిగి ఉండడం. ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అవరోధాలేంటో తెలుసుకున్నప్పుడు, వాటిని ఎలా అధిరోహించాలో కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా మధ్య మధ్యలో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా,
ఇబ్బందులు వచ్చినా వాటిని తృణీకరించి వాటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రదీప్ మెహ్రా పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఎంతోమంది లిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఈవెన్ మన దర్శకుడు వినోద్ కాప్రీ కూడా లిఫ్ట్ ఇస్తానంటే ప్రదీప్ మెహ్రా వద్దనే చెప్పాడు. ఎందుకు అంటే అతను ఆ రోజు లిఫ్ట్లో వెళ్ళిపోతే అతనికి ఆ వ్యాయామం మిస్ అయిపోతుంది. దాని ద్వారా అతను ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే కల లేట్ అవుతుంది. అందుకే లక్ష్యం ఉంటేనే సరిపోదు, చిత్తశుద్ధి కూడా చాలా అవసరం. ఇక మూడవది కుటుంబం ముఖ్యం. కుటుంబం కూడా మనం ప్రేమించాలి, అభిమానించాలి. కుటుంబ అవసరాలేంటో తెలుసుకోవాలి. కుటుంబానికి మన బాధ్యతగా మనం ఏం చేస్తే మన కుటుంబం బాగుంటుంది అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ ప్రదీప్ మెహ్రా చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాడు. కుటుంబం కానీ ఎటువంటి అవసరాలు వచ్చినా అతను తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాలుగవది ఆకర్షణకి లొంగకపోవడం. వీడియో పెట్టిన తర్వాత 24 గంటల్లో ప్రదీప్ మెహ్రా స్టార్ అయిపోయాడు. మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంతమంది తన వెంట పడ్డా ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించాడు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను పని చేసుకోనివ్వండి అని హుందాగా వ్యవహరించాడు. అక్కడ ఏ క్షణంలో కూడా ఆకర్షణకు లోనయ్యి ఎక్కడా కూడా తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. ఐదవది కష్టే పలి. చాలామంది ప్రదీప్ మెహ్రాని కాంటాక్ట్ చేసి నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, ఈ యువతకు నువ్వేం సందేశాన్ని ఇస్తావు అని అడిగితే ఒక్కటే ఒక్క మాట చెప్పాడు, కష్టే పలి. కష్టపడకుండా ఫలితం రాదు, ఒకవేళ వచ్చినా అది ఎక్కువ కాలం ఉండదు. అందుకే కష్టపడి మనం ఫలితాన్ని తెచ్చుకోవాలి అని యువతకి సందేశం ఇచ్చాడు. మిడ్ నైట్ స్టార్గా 24 గంటల్లోనే స్టార్ అయిపోయిన అతను ఎప్పుడు కూడా ఆకర్షణకు లొంగకుండా తన లక్ష్యం కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఎంతో శ్రమిస్తూ మన యువతకి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే పిల్లల్ని కంఫర్ట్ జోన్లో పెట్టాలి అని తల్లిదండ్రులు అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, దాన్ని మనం కాదనలేము కూడా. అయితే ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఏదైనా అవరోధాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనగలిగే శక్తిని మనం వాళ్ళకి కల్పించాలి, వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడే మన పిల్లలు జీవితంలో పైకొస్తారు, కుటుంబానికి సమాజానికి ఒక శక్తిగా మారుతారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని రాయండి, చూద్దాం.